మష్రూమ్స్ అనగానే మనకి మొదట డాబాలో పులకలతో తినే మష్రూమ్సే గుర్తుకొస్తాయండి. కానీ మష్రూమ్స్‌లో రకరకాలున్నాయి. కొన్ని విషపూరితమైనవి, మరికొన్ని ఆరోగ్యకరమైనవి. ఎందుకు ఆరోగ్యకరమైనవి అంటే ఇందులో విటమిన్ బి12 ఉంటుందండి. అయితే మా గార్డెన్‌లో నేను 2 రకాలైన మష్రూమ్స్‌ని చూశాను. అవి ముట్టుకుంటే చాలా ఫ్లఫీ నేచర్‌లో ఉన్నాయి. అంటే చాలా మెత్తగా ఉన్నాయనుకోండి. ఈ మష్రూమ్స్ పేర్లు ఏంటనేసంటే ఒకటి ఆయిస్టర్ మష్రూమ్ అండి. ఇది ఎక్కువగా పడిపోయిన చెట్లలోని గానీ, లేకపోతే మనం ఏదైనా నరికేస్తాం కదా చెట్లని, ఆ పైన అవి నివసిస్తాయండి. ఇంకొకటేంటంటే చికెన్ ఆఫ్ వుడ్స్. ఇది కూడా వుడ్ పైన ఎక్కువగా మనకి కనిపిస్తుందండి. జనరల్‌గా వర్షాలు పడిన తర్వాతే ఈ మష్రూమ్స్ అనేవి గ్రో అవుతుంటాయి. వీటిని సాప్రోట్రోప్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి చనిపోయిన మొక్కలు, కుళ్ళిపోయిన మొక్కలు పదార్థాలని డీగ్రేడ్ చేసి బతుకుతాయి కాబట్టి. మష్రూమ్స్ అనేవి మనకి ఫంగస్ కేటగిరీలోకి వస్తాయండి. ఈస్ట్, మౌల్డ్ కూడా ఫంగస్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్సే. కానీ మనం వాటిని కళ్ళతో నేరుగా చూడలేం.